take it all. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గేమ్. దిస్ ఈజ్ రాహుల్. సో ఈ వీడియోలో మనం వేలాంగిని చర్చ్ దగ్గర నుంచి వేలాంగిని బీచ్కి అయితే ఎలా వెళ్ళాలి ఏంటో చూద్దాం. ఈ వేలాంగిని బీచ్ వచ్చేసరికి చాలా అంటే చాలా చేంజ్ అయింది. ప్రీవియస్గా మీరు వెళ్ళుంటే ఇప్పుడైతే అలా లేదు, చాలా అంటే చాలా చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది ఏంటనేది కూడా వీడియోలో మనం చూద్దాం. వేలాంగిని చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూటు, రైట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది అన్నమాట. సో మీరు రైట్ సైడ్లో స్ట్రైట్గా అయితే ఈ రూట్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడు చూసినా సరే లెఫ్ట్ సైడ్ ఇలా ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు. సో మీకు ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట రూట్ అనేది. మ్యాక్సిమం మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీరు ఈజీగా నోటీస్ చేయొచ్చు. సో ఈ రూట్ నుంచి స్ట్రైట్గా ఒక 400 to 500 మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్స్ అనమాట. హాఫ్ కిలోమీటర్ అనేది మీరు నడుస్తూ ఉంటే ఈ షాప్స్ దగ్గర నుంచి మనం ఆ బీచ్కి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ చుట్టూరు కూడా మనకి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి, అంటే ఫుడ్ స్టాల్స్ అవ్వచ్చు, లేదా మనకి ఈ పక్కన అంటే మనకి 20 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు అమ్మే కొన్ని ఐటమ్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఇలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అక్కడ చాలామంది షాపింగ్ చేస్తూ వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత బీచ్కి అయితే వెళ్తారనమాట. సో బీచ్లో సరే కొన్ని చేంజెస్ జరిగినాయి. ఏంటంటే అంతకుముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వెళ్ళిన వారికి డిఫరెన్స్ అనేది అర్థమవుతూ ఉంటుంది. అంటే అంతకుముందు చూసిన దాని మీద ఇప్పుడు చూసిన దాని మీద ఏంటంటే బీచ్ మీద రాక్స్ అనేవి పెట్టారనమాట. రాళ్ళు కొంచెం మనకి ఒక బ్రిడ్జ్ లాగా అటు సైడ్ ఇటు సైడ్ రాళ్ళు అనేది పెట్టారు. అది మీకు చూపిస్తాను వీడియోలో. చూడుస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట అది ఏంటనేది. అది ఎందుకు పెట్టారు ఏంటనేది నేను అక్కడ ఉన్న లోకల్స్ని అడిగితే బీచ్ అనేది కొంచెం ఎదరకు వస్తూ ఉందన్నమాట. అంటే ఇయర్కి ఇయర్ కొంచెం ఎదరకు వస్తూ ఉంది. సో అలా వస్తూ ఉండడం వల్ల మనకి వచ్చిన వాళ్ళు కూడా స్నానాలు చేయడం అవ్వచ్చు, ఎంజాయ్ చేయడానికి అవ్వచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ అలాగే ఈ ఒడ్లో ఉన్న ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రాక్స్ పెట్టడం వల్ల చుట్టూరు కూడా వాటర్ అనేది ఇంకా అక్కడికి అక్కడికి తగిలి ఆగిపోయే ఛాన్సెస్ ఉందని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారనమాట. సో అది నేను అక్కడ లోకల్స్ని అడిగాను. సో మీరు షాపింగ్స్కి అయితే అంటే చిన్న చిన్న వస్తువులు 20 రూపీస్ 10 రూపీస్ మనకి ఆల్రెడీ చూస్తూ ఉంటాం మన ఏరియాలో. కొంచెం 10 రూపీస్ ఆల్ 10 రూపీస్ అని 20 రూపీస్ అని అలా ఉంటాయి. సో మనకైతే ఈ చిన్న చిన్న షాపింగ్స్కి అయితే అంటే అక్కడ వరకు వెళ్ళాం కదా వర్త్ అని చెప్పవచ్చు. ఈ చుట్టూరు ఉన్న షాప్స్ సో అవి ఉంటాయి, మనకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. వన్స్ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం. ఫ్రంట్ దగ్గర ఇలా 500 మీటర్స్ వచ్చిన తర్వాత మనకైతే బీచ్ అయితే ఎలా ఉంటుంది అన్నమాట. ఎంట్రన్స్లో ఇక్కడే మనకి వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు చూస్తే లెఫ్ట్ సైడ్లో రాళ్ళు ఇలా ఉన్నాయి చూసారా, అవే అనమాట నేను కొత్తగా పెట్టారని చెప్పేసి చూసారా. అలాగే బోత్ సైడ్స్ అటుపక్క అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి రాళ్ళలా పెట్టారు. కొంచెం ఒక 50 మీటర్స్ వరకు అలా పెట్టడం వల్ల అలలో వచ్చి దాన్ని తగిలి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అలా ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. సో మనం అయితే ఇప్పుడు ఆ రాక్స్ మీదకి వెళ్ళి ఎలా ఉందో వ్యూ చూద్దాం. ఎందుకంటే ఆ రాక్స్ మీదకి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే మనకి ఫోటోషూట్స్ కావచ్చు, చాలా అంటే చాలా మంచిగా వస్తుంది అనమాట ఫొటోస్ కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే అక్కడ కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారు. మీకు కావాలంటే మంచి ఫొటోస్ కూడా వాళ్ళతో తీయించుకోవచ్చు, లేదా మన దగ్గర ఉన్న మంచి మొబైల్స్ కూడా అక్కడ ఫొటోస్ దిగవచ్చు. లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత ఆ రాక్స్ మీద నుంచి అయితే మనం ఇలా నడుస్తూ వెళ్ళిపోవచ్చు. సో ఇలా స్ట్రైట్గా కొంచెం ఎదరికి వెళ్తే కొద్ది మనకైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ వ్యూలో మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను అనమాట. సో మంచి వ్యూ ఉంటుంది. సో మీరు చూడండి లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది లెఫ్ట్ సైడ్లో ఉన్న రాళ్ళ మీద, అండ్ అటు సైడ్లో రైట్ సైడ్లో కూడా రాళ్ళు ఉన్నాయి అనమాట. సో అలాగా ఒక 50 మీటర్స్ వరకు అయితే రాళ్ళు అలా పెట్టారు. సో అలా పెట్టడం వల్ల ఈ వాటర్ అనేది చేంజ్ అయ్యాయి. అంతమంది వాటర్ చేంజ్ అయ్యాయి మనకు తెలియదు కానీ చాలా అనేది బురదగా అయితే ఉన్నాయి అన్నమాట వాటర్. సో నన్ను అడిగితే సో అలా ఉన్నప్పుడు వాటర్ వెళ్ళి స్నానం చేయడం కంటే జస్ట్ చూసి వ్యూని ఎంజాయ్ చేయడం ఏంటి బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో మీరు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఉందా లేదా ఇలా రాళ్ళు వేయడం వల్ల ఇలాగ కలర్ చేంజ్ అయ్యింది వాటర్ కాంబినేషన్లో కామెంట్ చేయండి. సో బ్యూటిఫుల్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాక్స్ మీద నుంచి మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అలాగా 50 to 60 మీటర్స్ అయితే ఇలా ఏర్పాటు చేశారనమాట. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే వ్యూ అనేది మన ఫొటోస్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. కింద వాటర్ మన కాళ్ళ దగ్గర ఉన్నట్టు, మనం బ్రిడ్జ్లా ఉన్నట్టు, పక్కన రాక్స్ ఉన్నట్టు కొంచెం వ్యూకి అయితే మన ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో మంచి ఫొటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది, చూపిస్తాను. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి వెళ్తూ సముద్రం మీద బ్రిడ్జ్ అయితే ఎలా ఉంటుంది అనేది అలా ఉంటుంది అనమాట.
సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లొకేషన్ మాత్రం వాటర్ అయితే కాదు కానీ లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి వేలాంగిని రావాలనుకుంటే ఎలా రావాలి ఏంటనేది ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడకపోతే చూడండి ఎలా రావాలి ఏంటనేది. ఎందుకంటే ఈ వేలాంగిని రావడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు మనకి. అంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి మ్యాక్సిమం ఉన్న ప్లేస్ నుంచి ఎక్కడైనా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఎక్కడైతే ఖచ్చితంగా చెన్నై రావాల్సి వస్తుంది. చెన్నై నుంచి అయితే మనకి వేలాంగిని రావడానికి డైలీ ట్రైన్ అయితే ఉంటుంది 9-10కి అలాగా 9-10 నైట్. సో మీరు వస్తే ఎర్లీ మార్నింగ్ 3:30 to 4 కల్లా మీరు వేలాంగిని స్టేషన్ దగ్గర అయితే మీరు రీచ్ అవుతారు అనమాట. సో ఇదనమాట దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏ ట్రైన్కి వెళ్ళాలి, ట్రైన్ నెంబర్ ఏంటి, ఎక్కడ ఏంటనేది క్లియర్ ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక వీడియో అయితే చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడకపోతే చూడండి. సో ఆల్ ఇండియా ట్రిప్లో భాగంగా ఇది Day 9. వేలాంగిని వచ్చి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది. ఇది తెలుగు వారికి మాత్రమే. మన తెలుగు వాళ్ళందరూ కూడా వేలాంగిని వెళ్తూ ఉంటారు. సో వేలాంగిని అనేది మల్టిపుల్ స్టేట్స్ నుంచి అయితే వస్తూ ఉంటారు. అలాగే కొన్ని కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు. సో మేజారిటీ ఆఫ్ పీపుల్ ఎప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో తెలుగు వాళ్ళకి మంచిగా అర్థవంతంగా ఉండే ప్రేయర్స్ అయితే మనకి 8కి అయితే స్టార్ట్ అవుతాయి అండి. తెలుగులో ప్రేయర్స్ అనమాట. మిగతాదంతా కూడా తమిళ్లో జరుగుతూ ఉంటుంది, తమిళనాడు కాబట్టి. సో మీరు తెలుగులో ప్రేయర్స్ అనేవి తెలుగులో అర్థం కావాలి, వాక్యాలు అనేవి తెలుగులో అర్థం కావాలి అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ 8:30 అలా ఆ టైం కల్లా మీరు ఫస్ట్ ఫ్లోర్ అంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూపించాను మీకు. ఆ వీడియో చర్చ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే మీరు ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళింది మనకి 8 to 8:30 ఆ టైంలో అయితే మనకి ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి తెలుగు వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ అక్కడ వెళ్తూ ఉంటారు. సో తెలియని వాళ్ళకైతే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా సైడ్ నుంచి అందిస్తున్నాను. ఎందుకంటే మంచి టూరిస్ట్ ప్లేస్ అండ్ అలాగే చర్చ్, ఫేమస్ చర్చ్. సో వెళ్తూ ఉంటారు కానీ తెలుగులో అర్థవంతంగా ప్రేయర్స్ అయితే ఉండవు. సో అలా ఉండాలి అనుకుంటే మీరు మార్నింగ్ 8 లేదా 8:30 కల్లా ఆ చర్చ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చర్చ్ దగ్గరికి అయితే వెళ్తే మీకు అనేది ప్రేయర్స్ అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. తెలుగులో ఉంటుంది అనమాట. సో అదంతా కూడా దాని గురించి ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఉండదు, ఒకసారి చెక్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ వీడియోతో మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఆ సిరీస్ ఎలా అంటే కొంచెం యూనిక్గా మీకు నచ్చిన టూరిస్ట్ ప్లేస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ టూరిస్ట్ ప్లేస్ అయితే కంప్లీట్. అలా ఒకరు మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసిన కామెంటే ఈ వేలాంగిని ట్రిప్ అనమాట. అలాగే మీ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తాను, నేను ట్రావెల్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం.